హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియో ఏంటంటే హెమ్మింగ్ ఫుట్ ఆర్ బ్లైండ్ హెమ్ ఫుట్ యూస్ చేసి బ్లౌజ్కి చేతి కుట్లు చాలా ఈజీగా ఏ విధంగా వేసుకోవాలని. ఇది వచ్చేసి ఉషా జెనో మిషన్స్కి, అదేవిధంగా సింగర్ బ్రదర్ మిషన్స్కి వేసుకోవచ్చు అనమాట. ఈ ఫుట్ యూస్ చేసి మనం బ్లౌజ్ కుడతాం కదండి. బ్లౌజ్ కుట్టాక ఇక్కడ హెమ్మింగ్ చేసుకుంటాం చేతి కుట్లు, ఇక్కడ నడుముకి చేతి కుట్లు వేసుకుంటాం, అదేవిధంగా మెడకి కూడా వేసుకుంటాం, నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్కి వేసుకుంటాం. ఈ 3 చోట్ల మనం హెమ్మింగ్ చేసుకుంటాం. వీటికి కాకుండా డ్రెస్సులకు కూడా ఒక్కొక్కసారి హెమ్మింగ్ చేసుకుంటాం అనమాట. ఆ హెమ్మింగ్ చేతితో కాకుండా ఈ బ్లైండ్ హెమ్ ఫుట్ యూస్ చేసి చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా ఈజీగా అండి, చాలా త్వరగా అయిపోతుంది. బ్లైండ్ హెమ్ ఫుట్ ఆర్ హెమ్మింగ్ ఫుట్ ఈ విధంగా ఉంటుంది. దీనికి ఒక స్క్రూ ఉంటుంది. ఈ స్క్రూ విప్పితే వైట్ కలర్లో ఉన్న ప్లాస్టిక్ అటు ఇటు మూవ్ అవుతుంది అనమాట. ఆ ప్లాస్టిక్ దానికి ఒక పర్పస్ ఉందండి, అది వచ్చేసి నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ మనం ఇది ఏ విధంగా సెట్టింగ్స్ ఏ విధంగా మార్చుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఈ ఫుట్ రిమూవ్ చేసేసుకోవాలండి. జస్ట్ వెనకాల బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసి రిమూవ్ చేసుకోవాలి. నెక్స్ట్ హెమ్మింగ్ ఫుట్ ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. ప్లేస్ చేసుకుని కిందకి పాదం కిందకి పెట్టేది ఉంటుంది కదా, దాన్ని పెడితే మనకి చాలా ఈజీగా ఫిక్స్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా సింగిల్ స్టెప్ యూస్ చేసి మనం ఈ ఫుట్ అనేది దానికి పెట్టేసుకోవచ్చు మిషన్స్కి. ఇది మనకి మిషన్తో పాటు వాళ్ళు ఇస్తారండి, లేదంటే మనం విడిగా కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ హెమ్మింగ్ చేసుకోవడానికి మనం ఎఫ్ అంటే రెడ్ కలర్ పై వరుసలో ఉంది కదండి, ఎఫ్ అనేది అది పెట్టుకోవాలి. ఆ స్టిచ్ తోటే మనకి హెమ్మింగ్ ఫుట్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి మీరు ఎఫ్ పెట్టుకోవాలి. ఇది వచ్చేసి 2కి 3కి మధ్యలో పెట్టుకోవాలి. పై వరుస కాబట్టి 2కి 3కి మధ్యలో పెట్టుకోవాలి. ఎస్ఎస్ అయితే కింద దానికి పెడతాం కదా, పైది కాబట్టి 2కి 3కి మధ్యలో పెట్టుకోండి. నెక్స్ట్ ఇది వచ్చేసి మనం నార్మల్గా ఏ విధంగా పెట్టుకుంటాం అలాగే 2కి 3కి మధ్యలో పెట్టుకోవాలన్నమాట. ఈ 3 పెట్టుకుంటే సెట్టింగ్స్ మార్చుకుంటే సరిపోద్ది. ఇప్పుడు మనం ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఈ విధంగా పెట్టుకుని ఉంచుకోండి. నెక్స్ట్ ఏంటంటే మనం బ్లౌజ్ కుట్టాలనుకున్నప్పుడు, హెమ్మింగ్ చేయాలనుకున్నప్పుడు మీరు బ్లౌజ్ ఎప్పుడూ కూడా నడుము దగ్గర పూర్తిగా కుట్టకండి. ఇక్కడ మనం ఏం చేస్తామంటే డాట్స్ వేస్తాం కదా వెనకాల, డాట్స్ వేయకండి. అదేవిధంగా సైడ్స్ కూడా కుట్టకండి. ఎందుకని అంటే సైడ్స్ డాట్స్ వేస్తే మనకి ఒక లైన్లో రాదనమాట, కొంచెం కుట్టడం కష్టం అవుతుంది. అందుకని చెప్పి ఫస్ట్ మీరు డాట్స్ వేయకుండా, సైడ్స్ అటాచ్ చేయకుండా అప్పుడు ఒకసారి చేతి కుట్లు వేసేసుకుంటే హెమ్మింగ్ ఫుట్ యూస్ చేసేసి లాస్ట్లో మనం డాట్స్ వేసుకోవచ్చు, సైడ్స్ అనేవి అటాచ్ చేసుకోవచ్చు. హెమ్మింగ్ చేసే ముందు ఏం చేయాలి అంటే మనకి కుట్టుకోవడానికి ఈజీగా ఉండడానికి రన్నింగ్ స్టిచ్తో ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలండి. ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్ యూస్ చేసి పాదం చాలా దూరంగా పెట్టుకుని స్టిచ్ లెంత్ అనమాట, స్టిచ్ లెంత్ దూరం పెట్టుకుని బాగా ఒక 1/2 ఇంచ్ లెంత్లో మనం చేతి కుట్టు వేసుకుంటే ఈ విధంగా ఫోల్డ్ చేసి పెడతాం, అలా పెట్టుకుని ఈ విధంగా కుట్టేసుకోవాలి. ఈ విధంగా కుట్టేసుకుంటే మనకి చాలా ఈజీగా మనం హెమ్మింగ్ చేసేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఈ విధంగా కుట్టుకోండి. నెక్స్ట్ దీన్ని విప్పేస్తాం అనమాట. మనం మొత్తం అంతా అయిపోయాక ఈ స్టిచ్ని మనం తీసేస్తాము. ఇప్పుడు మెయిన్ వచ్చేసి ఫోల్డింగ్ అండి. ఫోల్డింగ్ చాలా ఇంపార్టెంట్. చూసారు కదా ఎలా ఫోల్డ్ చేస్తున్నానో. ఇక్కడ కుట్టాం కదా, ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్ వదిలేసి దాన్ని ఈ విధంగా వెనక్కి ఫోల్డ్ చేయాలన్నమాట. అంటే రైట్ సైడ్కి మనం వెనక్కి ఫోల్డ్ చేసుకుంటే ఈ 1/2 ఇంచ్ వదిలింది మనకు పైకి వస్తుంది. ఒకసారి క్లియర్గా చూడండి. ఇది రాంగ్ సైడ్ నుంచి వెనక్కి 1/2 ఇంచ్ వదిలేం కదా, అది పైకి వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకుని ఈ ఫోల్డింగే చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం హ్యాండ్స్కి వేయాలన్నా మెడకు వేయాలన్నా కూడా సేమ్ ఇదే విధంగా ఫస్ట్ ఒక రన్నింగ్ కుట్టు వేసుకోవాలి. ఆ రన్నింగ్ కుట్టు వేసిన దగ్గరికి ఈ విధంగా వెనక్కి ఫోల్డ్ చేసుకుంటే మనం అయిపోయినట్టు అనమాట, స్టిచ్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే మీకు ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ ఈ హెమ్మింగ్ చేయాల్సిన ఫ్యాబ్రిక్కి మధ్యలో కుట్టు వస్తుంది. ఇక్కడ మనం ఆ వైట్ కలర్లో పాదం ఉంది కదా, దాన్ని ఎడ్జంపుడా పోనివ్వాలన్నమాట. నేను కుట్టానండి, ఎలా వచ్చిందో మీకు ఒకసారి చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, మీరు చూస్తే కనుక ఎఫ్ స్టిచ్ ఈ విధంగా పడుతుందండి, కొంచెం రన్నింగ్ స్టిచ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక వీ షేప్లో కోణం వస్తుంది. అయితే మనకి ఈ హెమ్మింగ్లో మెయిన్ ఏంటంటే ఈ కోణం ఉంది కదా, అది వచ్చేసి ఈ ఫ్యాబ్రిక్ మీద పడాలన్నమాట. అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ మీద చిన్న టిప్ అనేది వచ్చి పడాలి, అది మెయిన్ అనమాట. ఆ టిప్ పడినప్పుడు ఏమవుతుందంటే మనం తిప్పేసినప్పుడు ఆ టిప్ అనేది మనకి ఒక హెమ్మింగ్లో పడుతుంది, అంటే చిన్న చేతికుట్లో వస్తుంది. ఇక్కడ ఏమైందంటే అది పడలేదండి. ఆ పడలేనప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ వీల్ తిప్పుకుని దీన్ని ఇటువైపుకి మనం రప్పించుకోవాలన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే కుట్టు కొంచెం ముందుకు జరిగి ఆ కోణం అనేది కరెక్ట్గా దీని మీద పడుతుంది. ఇక్కడ పడలేదు కదా,
ఆ విధంగా కుట్టినా మనకి యూజ్ ఉండదన్నమాట, హెమ్మింగ్ జరగదు. సో ఇప్పుడు చూస్తే కనుక మీరు నేను కొంచెం స్క్రూ తిప్పాక కోణం అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పడుతుంది. ఈ విధంగా కోణం అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పడుతుందో లేదో మీరు అడ్జస్ట్ చూసుకుంటూ ఉండాలి. పడకపోతే కనుక ఆ వీల్ తిప్పుకుని అడ్జస్ట్ చేసుకోవాలి. ఆ వైట్ కలర్ మిడిల్లో మాత్రం కరెక్ట్గా వచ్చేలా చూసుకోవాలండి, చూసుకుంటే మనకు వస్తుందన్నమాట. ఇప్పుడు చూడండి అన్నీ కూడా మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద టిప్ అనేది చిన్నగా పడింది. మీకు ఎంత చిన్నగా పడితే అంత చిన్నగా చేతి కుట్టు వేసినట్టు వస్తుంది, కొంచెం పెద్దగా పడితే పెద్దగా వస్తుంది అనమాట. నేను కావాలని చెప్పి పింక్ కలర్ థ్రెడ్తో వేసానండి, మీకు డిఫరెన్స్ తెలియాలని. అంటే బ్లాక్ మీద బ్లాక్ వేస్తే మీకు తెలియదు కదా, అందుకు పింక్ వేసాను. మీరు బ్లాక్ వేసుకుంటే కనిపించదు అసలు. ఇక్కడ చూసారు కదా, నేను ఇప్పుడు ఏం చేశానంటే ముందు రన్నింగ్ స్టిచ్ కుట్టాం కదా, రన్నింగ్ స్టిచ్ అనేది విప్పేసానండి. అది విప్పేసుకోవాలన్నమాట. విప్పేసాక ఇప్పుడు చూసారు కదా చాలా చిన్నగా చాలా నీట్గా ఎలా వచ్చిందో చేతి కుట్లు వేసినట్టు. మీరు పెట్టుకున్న సైజుని బట్టి కొంచెం పెద్దగా కొంచెం చిన్నగా వస్తాయి. చూసారు కదా, ఈ పక్కన చిన్నగా వచ్చింది, ఆ పక్కన పెద్దగా వచ్చింది. ఇది పింక్ కలర్ థ్రెడ్ గురించి మీకు అలా తెలుస్తుంది. అదే మీరు సేమ్ కలర్ బ్లాక్ థ్రెడ్తో వేస్తే కనుక మీకు అసలు అక్కడ చేతి కుట్టు వేసినట్టే తెలియదు, చాలా నీట్గా వస్తుంది అనమాట. ఈ విధంగా వేసుకోవాలండి. ఇదే విధంగా సేమ్ మెడకు కూడా వేసుకోవాలి. మెడకు కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. ఫస్ట్ కొంచెం ఒక పావించి వదిలేసి రన్నింగ్ స్టిచ్ కుట్టేసుకోండి. మీరు ఈ విధంగా రన్నింగ్ స్టిచ్ కుట్టుకోవడం వల్ల ఏంటంటే మీకు చాలా ఈజీగా కుట్టుకోవచ్చు అనమాట. లాస్ట్లో విప్పేసుకోవచ్చు. విప్పుకోవడానికి ఎంతో టైం పట్టదు కదండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అదే రన్నింగ్ స్టిచ్ కుట్టకుండా వేస్తే మీకు నీట్గా రాదు. ఇక్కడ చూసారు కదా ఎలా వచ్చి, ఇక్కడ పింక్తో వేసాం కదా, నేను మెడ కూడా కుట్టేసానండి. సేమ్ రన్నింగ్ స్టిచ్ కుట్టుకుని వెనక్కి ఫోల్డ్ చేసి కుట్టడమే అనమాట. ఈ నడుంకి ఏ విధంగా అయితే కుట్టామో అదే విధంగా మెడకు కూడా కుట్టాలి. చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి, నార్మల్ స్టిచ్ కన్నా కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. నెక్స్ట్ డాట్స్ వేసి సైడ్స్ అతికేసుకుంటే సరిపోతుంది మీకు. ఇక్కడ కూడా నేను వేసేసాను అనమాట. జస్ట్ ఒక పావు ఇంచ్ పెట్టి రన్నింగ్ స్టిచ్ కుట్టి తర్వాత దాన్ని వెనక్కి ఫోల్డ్ చేసి కుట్టేసుకుంటామే. ఇక్కడ నేను ఆల్రెడీ స్టిచ్ చేశాను, బ్లాక్తో స్టిచ్ చేసేసాను. చూడండి ఒకసారి మీకు ఎంత నీట్గా వచ్చిందో. ఇక్కడ బ్లాక్ అంటే సేమ్ కలర్తో స్టిచ్ చేసాను అనమాట. సేమ్ కలర్తో స్టిచ్ చేస్తే మీకు అసలు అక్కడ హెమ్మింగ్ చేసినట్టే తెలీదు. ఒకసారి మీరు చూస్తే కనుక ఇటువైపు హెమ్మింగ్ చేసినట్టే తెలియదండి, మొత్తం కలిసిపోతుంది. నెక్స్ట్ ఈ కుట్టు విప్పేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూసారు కదా చిన్న చిన్న డాట్స్ అక్కడక్కడ కనిపిస్తున్నాయి. సేమ్ కలర్ కాబట్టి అక్కడ హెమ్మింగ్ చేసినట్టే కనిపించదండి, చాలా నీట్గా వస్తుంది. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు చాలా నీట్గా వచ్చింది. ఈ విధంగా మనం హెమ్మింగ్ చేసుకోవాలి. అదేవిధంగా హ్యాండ్స్కి కూడా మనం సేమ్ ఇదే విధంగా ఫస్ట్ రన్నింగ్ స్టిచ్ హాఫ్ ఇంచ్ వదులుకుని రన్నింగ్ స్టిచ్ కుట్టేసుకుని వెనక్కి ఫోల్డ్ చేసి నడుంకి ఏ విధంగా స్టిచ్ చేసామో అదేవిధంగా హ్యాండ్స్కి కూడా వేసేసుకోవాలన్నమాట. సేమ్ ప్రాసెస్ అండి, సేమ్ టెక్నిక్ అనమాట. చిన్న టెక్నిక్ ఫాలో అవుతే మనం చాలా ఈజీగా హెమ్మింగ్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్